మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ మాటలు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ఆ బాధలో ఆయన అంటూ ఉన్నారు, సమాధానపరిచేవారు ధన్యులు. అవును ప్రియులారా, అటువంటి వారు దేవుని కుమారులు అనబడతారని వ్రాయబడింది. ఈనాటి కాలంలో సమాధానం ఎక్కడుందండి? కుటుంబాల్లో సమాధానం లేదు, రాష్ట్రములో సమాధానము లేదు, దేశములో సమాధానము లేదు. మనిషికి సమాధానము లేని ప్రయాణమును మార్గాలను నడుస్తూ ఉన్నారు. మరి సమాధానం ఎలాగొస్తూ ఉంది అని ఆలోచన చేస్తే ఆయనే సమాధానకర్తగా ఈ భూలోకానికి మనందరి కోసం వచ్చిన దేవుడు. ఆయన నోటంటూ ఉన్నాడు, సమాధానపరిచేవారు ధన్యులని అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, సమస్యలతో బాధపడుతున్నావా? కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయా? రోగములతోనూ నలిగిపోతున్నావా? నెమ్మది లేని పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తున్నావా? భయపడవద్దు. దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం బాలుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ప్రశస్తమైన తన రక్తాన్ని సిందించి ఆయన ప్రాణము పెట్టిన దేవుడు సమాధానమిచ్చే దేవుడై ఉన్నారు. కనుక ఆయన ప్రేమంత గొప్పది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ సమాధానము లేక అనేక వైద్యుల చేత తిప్పల పడి వ్యయమంతా ఖర్చు పెట్టి చివరికి సమాధానం లేని పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభు ఈ దారినే ఈ మార్గాన్ని వస్తున్నాడని విని ఆయన వస్త్రపు చెంగు ఎలాగైనా ముట్టుకోవాలని జనుల మధ్యకు వెళ్ళి ఆయన రాకను చూసి ఆయనను ముట్టుకొని ఆమె బాగుపడింది. ఆయన వస్త్రం ఎప్పుడైతే ఆమె తాకిందో వెంటనే రక్త ద్వారా కట్టబడింది. ఆమెకి నెమ్మది కలిగింది. యేసు ప్రభువు అంటున్నారు, కుమారి, నీ విశ్వాసము గొప్పది, సమాధానము గల దారి వెళ్ళము. ఆయనను వాగ్దానము చేశారు. ఆయనలోని సమాధానము, ఆయనలోని స్వస్థత, ఆయనలోని నెమ్మది ఉంది గనుక యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆనంద మాసములో, ఈ అంచె దినాలలో దేవదేవుని కొరకు ఆయన మాటను విని జీవించుటకు దైవ సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తే ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి సమాధానం గురించి మాట్లాడుతూ వచ్చారు నాయన. నువ్వెంత మంచి దేవుడువు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. సమాధానం ఇవ్వటానికి వచ్చావు నాయన. ఈ దినాలలో సమాధానము లేని ప్రతి మనిషిని ప్రేమించావు నాయన. ఈ సమాధానం పొందుకోవడానికి మీ పాద సన్నిధిలో నాయన మా తప్పులు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కొరకు బ్రతుకు జీవితం అందరికీ దయచేయమని సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించే స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నిండారుగా మనల్ని దీవించును గాక. ఆమేన్.